హరే కృష్ణ. అందరికీ స్వాగతం. ఈరోజు విశేషమైన రోజు. ఎందుకంటే జగన్నాథుడు నిన్న మీరు చూస్తుంటారు, మొత్తం విజయవాడ అంతా జగన్నాథుడు మోత మోగించాడు తన విజయ యాత్రని. ప్రతి ఏటా భగవంతుడు ఈ విధంగా రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ ఇస్కాన్ తరపున. అందులో భాగంగా 2 రోజుల పాటు ఈ రథయాత్ర మేళ ఇక్కడ మీరు చూస్తుంటారు. ఈ మేళలో ఎన్నో సాంస్కృతిక ప్రోగ్రాములు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాంతోపాటు సోషల్ కాజ్. మేము ఈసారి పెట్టిన థీమ్ యాంటీ అడిక్షన్ గురించి మీరు చూస్తూ ఉంటారు. నా వెనకాతల లవ్ జగన్నాథ్ అని ఒక యువతరం వాళ్ళ ఆర్ట్ అన్నీ కలిపి వాళ్ళు సుమారు ఒక వారం కష్టపడి ఇలా విధంగా ఒక సుందరమైన చేశారు. ఒక పాయింట్, సెల్ఫీ పాయింట్ కింద. అందులో భాగంగా ఇక్కడ చూస్తారు హరినామ రథానికి పరిక్రమ చేయడం విశేషమైనది. ఎవరైతే హరినామం చేస్తూ రథాన్ని పరిక్రమం చేస్తారో వాళ్ళకి ఈ ప్రపంచాన్ని అంతటిని పరిక్రమ చేసేంత, తీర్థయాత్రలు దర్శనం చేసినంత పుణ్యం దొరుకుతుంది వాళ్ళకి. అందులో భాగంగా మీరు శాండ్ ఆర్ట్ కూడా చూస్తారు. ఇక్కడ ఒడిస్సా నుంచి ఒక కళాకారుడు వచ్చి జగన్నాథుని శాండ్ ఆర్ట్ని ఇక్కడ చూపించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో యువతరానికి పరివారంలో ఉండే వాళ్ళకి, పిల్లలకి ఉద్దేశించి కొన్ని ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ఏ విధంగా అయితే వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికతను కూడా పొందగలరో ఎడ్యుకేషన్స్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకి అకాడమిక్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి స్టడీస్ గురించి, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పే స్కూల్స్, కాలేజెస్ అంత లేవు. ఇస్కాన్ మందిరం ఒక కాలేజ్ అనమాట, ఒక స్కూల్ లాంటిది. ఎక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు అలాంటి ప్రదర్శనలు ఇచ్చే స్టాల్స్ ఇక్కడ మీరు చూస్తారు. భక్తి వృక్ష, ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అని, గోపాల్ ఫన్ స్కూల్ అని. అందులో భాగంగా కూడా మీ ఇక్కడ
సాంస్కృతిక ప్రోగ్రామ్స్లో మీరు ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి అలాంటి విశేషమైన కార్యక్రమాలు, మాయా బజార్ అనే డ్రామా అవన్నీ కూడా చేయబోతున్నాం ఇక్కడ శ్రీ మందిరంలో భగవంతుడు బయటకు వచ్చి రథం మీద వచ్చి గుండీచా మందిరానికి వెళ్తారు. అందులో భాగంగా ఇక్కడ చూస్తారు పైన ఈ నిర్మాణం బెంగాల్ నుంచి 40 కళాకారులు వచ్చి ఒక విశేషమైన బెదురులతో 70 అడుగుల ఒక మందిరాన్ని నిర్మించారు. ఇది మేక్ షిఫ్ట్ అనమాట. మీరు లోపలికి వెళ్తే ఒక మందిరంలాగా మీకు ఒక అనుభూతి వస్తుంది. అందులో భగవంతుడిని విరాజమానం చేసి అక్కడ సేవలు అవుతున్నాయి. ఈరోజు విశేషంగా మొత్తం 350 నైవేద్యాలు ఇప్పుడు భగవంతుడికి అర్పణం చేయబోతున్నాం. ఈ విధంగా మనం ఇక్కడ ఇదన్నీ చూస్తూ ఉంటాం. ఇది విశేషంగా విజయవాడ వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక ఒక జ్ఞానాన్ని, ఆనందాన్ని, జీవన శైలిని చూపించే ఉద్దేశంతో ఈ విధంగా పెడుతున్నాం. ఇక్కడ చూడండి, డ్రగ్ అడిక్షన్ అని, బీ హ్యాపీ, బీ డ్రగ్ ఫ్రీ, బీ హ్యాపీ. ఆంధ్రాలో చాలామంది ఇప్పుడు బానిసలు అవుతున్నారు డ్రగ్స్కి. దాని నుంచి బయటకు వచ్చి ఈ విధంగా ఒక ప్రేరణ, శపథం తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అందరూ సైన్ చేసి, నేను జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ ముట్టుకోనని. అది కూడా భగవంతుడి ముందు తీసుకుంటే దాని పుణ్యం ఎంత ఉంటుంది, దానికి వాళ్ళకి శక్తి కూడా వస్తుంది అది చేయకుండా. సో ఈ విధంగా మీరు ఇక్కడ విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ రావడానికి కుదరలేదేమో, కానీ రేపు లాస్ట్ రోజు ఇక్కడ మీరు ఏదైనా సమయం కూర్చుకొని ఇక్కడ సాయంత్రం 4 నుంచి 9:30 దాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు వచ్చి ఇక్కడ భగవంతుడి దర్శనం చేసుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొని ధన్యులు కావండి. హరే కృష్ణ. భక్తుల స్పందన కూడా చూస్తుంటాం. ఇక్కడ నిన్న రథయాత్రలో సుమారు ఒక 10,000 మంది లాగుతూ భగవంతుని ఇక్కడ తీసుకొచ్చారు. నిన్న రాత్రి ఇంత వర్షం పడుతున్నా సుమారు 40,000 మంది ప్రసాదాలు స్వీకరించారు. ఇవాళ పొద్దున్నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడున్న కార్యక్రమాల్లో అనుభూతి చెందుతూ ఇంత అద్భుతంగా ఉందా అని వాళ్ళు ఆనందపడి ఆధ్యాత్మిక శపథాలు, అంటే కొన్ని కమిట్మెంట్లు, అదేవిధంగా సాంస్కృతికంగా కూడా వాళ్ళు తన జీవనశైలి మార్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. యువత స్పందన ఎలా ఉంది? యువత ఇక్కడ మాకు యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ సపోర్ట్ వస్తుంది యువతతోనే. ఆ యువత ఇక్కడ మాకు 2 యూత్ క్లబ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో సుమారు రోజుకి ఇక్కడ 200 మంది యూత్ వాలంటీర్స్, యువతలునా గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి ఇక్కడున్న అరేంజ్మెంట్ చూశారు కదా, అవన్నీ వాళ్ళే స్వయంగా ఉండి చేశారు. ఆ కమిట్మెంట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంతా చిన్న పిల్లలు అక్కడ షూ స్టాండ్ దగ్గర చెప్పులన్నీ సేకరించి పెట్టడం, అది వాళ్ళ సొంతంగా వాళ్ళు తీసుకునే సేవ. అది ఈ విధంగా మన స్పందన చూస్తాం సేవది. ఇందులో భాగంగా రష్యా నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు సంకీర్తనంగా ఇప్పుడే వేచి ఇక్కడ సంకీర్తనలో పాల్గొంటున్నారు. హరే కృష్ణ. ఐ రియలీ లవ్డ్ ఇట్ అనమాట. నేను ఎప్పుడు బెంగళూరులో అటెండ్ అవుతాను. నేను చాలా ఇయర్స్ తర్వాత ఐ కేమ్ విజయవాడ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ సో గ్రాండ్లీ ఇట్ వాజ్ బీన్ అరేంజ్డ్ అండ్ వెరీ సిస్టమాటిక్గా ప్రతి ప్లేస్ రథం దగ్గర ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ అండ్ అందరికీ దర్శనం చేసుకునే అవకాశం అందరికీ వచ్చింది, రథం లాగే అవకాశం అందరికీ వచ్చింది అండ్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే అందరు వచ్చేది దర్శనం కోసం రథం లాగాలనుకుంటారు కాబట్టి. సో ఎవ్రీబడి గాట్ ఆపర్చునిటీ అండ్ ఐ రియలీ థ్యాంక్ ISKCON ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద డివోటీస్ అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు థ్యాంక్ శ్రీల ప్రభుపాద్. ఎందుకంటే ఆయన వల్లే ఈ ISKCON అనే ఇన్స్టిట్యూషన్ ఇలా ఉంది అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు ఆయన మర్సీ, ఆయన బ్లెస్సింగ్స్ వల్ల, ఆయన స్టూడెంట్స్ వల్ల ఇలా ప్యూరిటీ ఆఫ్ వెరీ ప్యూర్గా అది ఎవ్రీ డివోటీస్కి జనరేషన్ టు జనరేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో వీ ఆల్ ఆర్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ ద ISKCON ఆర్గనైజేషన్. ఎస్, చాలా బాగుంది అండ్ ఈవెన్ మన ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు అండ్ దే ఆల్సో హ్యావ్ గివెన్ అ వెరీ గ్రేట్ సపోర్ట్ ఫర్ అస్ and we could not meet Chandrababu Naidu garu but he promised us he'll come next year, so we'll be so happy in his presence and his family's presence and government kuda support undi kabatti we could do. So it's a
government's support also actually. Thank you so much. నేనైతే 3 years నుంచి ఎస్ నేను బెంగళూరులో చదువుకున్నాను. సో బెంగళూరు ఇస్కాన్లో ఐ వాజ్ గోయింగ్ అనమాట. దిస్ ఇయర్ ఐ కేమ్ టు మై హోమ్ టౌన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఐ అటెండ్ లేదు యా అండ్ అంటే నేను నా చదువు కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ మై పేరెంట్స్ హోమ్ టౌన్ కూడా ఇక్కడే. సో అందుకనే ఐ కేమ్ చాలా మంది. వీ హ్యావ్ ఇస్కాన్ యూత్ సర్వీస్ అండ్ మా ఇస్కాన్ ఆర్గనైజేషన్ ప్రభుజీ వాళ్ళందరూ యూనివర్సిటీస్ కాలేజెస్లో భగవద్గీత నేర్పిస్తారు అండ్ వీ ఎంకరేజ్ మోర్ యూత్ టు కమ్ ఇన్ టు దిస్ డివోషనల్ ట్రాక్ and grow into career also. It's a wonderful opportunity and youth inka ravali endukante మన లైఫ్లో గ్రో అయ్యే కొద్దీ వీ గెట్ సో మెనీ స్ట్రగుల్స్. సో మనం ధర్మాన్ని మన భగవద్గీతని కృష్ణుడు ఎలా ఆయన లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనేది మన కృష్ణుడు మనకి భగవద్గీతలో నేర్పించారు. సో ఆయన ప్రిన్సిపల్స్ని ఫాలో అయినప్పుడు వీ విల్ గ్రో మోర్ హ్యాపీలీ and we'll raise a society and community in a very wonderful way and mana community ni will grow together actually. Yeah, they are eternity, that's it, they are everywhere, they are eternal. They are love and kind. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. ఇస్కాన్ భక్తులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా గురువులందరికీ ధన్యవాదాలు. ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేశారు. కృష్ణ ప్రచారం ఇంటింటిన మనసులోకి కృష్ణ ప్రేమ కృప చేరాలి అని మా గురువుల నిజంగా వాళ్ళందరి శ్రమ ఫలించింది అనుకోవాలి. ఏటా నేనైతే 3 సంవత్సరాల నుంచి రథయాత్రకి వస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు. వాళ్ళ ఇళ్లల్లోకి కృష్ణ ప్రేమ పరిగెత్తుకొని వెళ్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది అంటే మా గురువులు, మా సీనియర్ డివోటీస్ వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారండి. ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చి మీరు చూస్తుండొచ్చు. రథం చుట్టూతా కూడా ఎంత చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతోటి జపం చేస్తున్నారు. ఇంత సనాతన ధర్మాన్ని ఇస్కాన్ ఎంతో ప్యూర్ ఫామ్లో తీసుకొని వెళ్తూ ఉంది. ప్రతి మనిషి హృదయంలోకి మనస్సులోకి పరివర్తన అనేది మన ఇస్కాన్ ద్వారానే జరుగుతుంది. మన ఇస్కాన్లో ఇంత గొప్పగా అరేంజ్ చేయటం రథయాత్ర నిన్న మీరు చూసుండొచ్చు. వర్షం ఆ సమయం దాకా పడకుండా ఉండింది. ఆ తర్వాత భగవంతుడు ఇంద్రుడు కూడా ఆనందించాడు, ఇంత గొప్ప రథయాత్ర మనం చేసాము అని చెప్పేసి. ఆయన ఆనందం అంతా కూడా నిన్న వర్షం రూపంలో మనకి రథయాత్ర అయిపోయిన తర్వాత చూపించారు. ఆ దేవతల సైతం మన రథయాత్రలో ఎంతో అనుగ్రహం ఉంది అని మనం అనుకోవాలి. మీరు చూస్తుండొచ్చు ఎంతమంది డివోటీస్, ఎంతమంది యూత్. ఎస్పెషల్లీ మనం ఆనందపడాల్సింది ఏంటంటే భావితరాలు ఆ భావితరాలకి ఈ శుద్ధ జ్ఞానాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు కూడా మానుకొని ఈ సేవ చేయటానికి ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా, ఎంతో కన్నుల పండుగగా ఉంది. సాక్షాత్ రాధాకృష్ణులు, జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయిలు ఇక్కడే ఉండి మా అందరి చేత ఈ సేవ చేయిస్తున్నట్టే ఉన్నదండి. ఇదంతా కూడా మా గురువుల కృప అండి. మా గురువులు, సీనియర్ డివోటీస్ వాళ్ళందరూ అనుగ్రహం లేకపోతే మేమైతే ఏమీ చేయలేము. ఎస్పెషల్లీ మా గురువు గారు అంటే మన ముత్తాత గారు ఎవరు అని అంటే శ్రీల ప్రభుపాద వారు ఈ సంస్థని స్థాపించి ఎంతో ఆయన కృషి ఫలించింది అని అనుకోవాలి. ఇలాగే తరతరాలకి మన ఇస్కాన్ కృష్ణ ప్రేమని ఇంటింట ప్రతి మనిషి యొక్క మనసులోకి చేరి సనాతన ధర్మాన్ని ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఇలా విజయవంతంగా
కొత్త జనరేషన్కి వెళ్తూ ఉండాలని మన ఇస్కాన్ యొక్క ఉద్దేశం అండి. నిజంగానే ఫలించింది. చూడండి ఎంతమంది జనం వస్తున్నారో. వర్షం పడుతుందేమో అని కూడా వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు. అదే ప్రత్యక్ష నిదర్శనం. కృష్ణ అంటే ఏముందండి, ఎటర్నల్ బ్లిస్ అండ్ లవ్. ఆయనే సర్వస్వం. ప్రతిదీ కూడా మనం ఈరోజు ఇలాగా చేయగలుగుతున్నా, నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అని అంటే ఆయన కృప, ప్రేమ. కృష్ణుడు అంటే ప్రేమ, ఇంకేమీ లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఈ ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా చేయాలన్నదే ఆయన ప్రయత్నం. మనందరికీ తెలిసిందే, ప్రేమ అంటే ప్రేమ. ఇంకా హరే కృష్ణ. Hare Krishna. How do you feel? Very nice, very nice. Everything arranged so nicely. Festival is very big. We are so impressed. We are so happy to be here. Response is very nice. People singing, everybody very happy. Arrangements very nice. We live in so beautiful place. Everything arranged so nicely. Management is top class. Yes. How do you like to Rath Yatra yesterday? Rath Yatra, amazing. Very big Rath Yatra. Very beautiful. How many years you participated in Rath Yatra? How many years? How many years? For about 5 years maybe. 5-6 years, yes. Maybe 7. Every year you participate in Rath Yatra? Maybe not every year, but almost every year, yes. Only India or other countries you are participating? Other countries also, yes, in Russia. First in Russia, now in India, yes. This one is the biggest. I participated. One word for Radha Krishna. One word for Radha Krishna. For Radha Krishna, please give me mercy. Please give me Krishna Prema. Hari Bol. Rama Hare Rama, Rama Rama Hare Hare, Gauranga. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర విశేషంగా యువత కోసం, ఈ కాలంలో యువత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఎంతో ప్రగులాడుతూ ఉన్నారు. ఆధునిక విజ్ఞానం తప్పనిసరిగా మనకి ఎన్నో సువిధాలు కానీ ఎన్నో సౌకర్యాలు కానీ సమర్పించింది తప్పనిసరిగా. కానీ వాళ్ళ మనసులో ఉన్న యాంగ్జైటీస్ని కానీ స్ట్రెస్ని కానీ కేవలం కంపిటెన్స్ని కాదు, మన యొక్క ఎడ్యుకేషన్, మన యొక్క సంస్థ, విద్య అనే సంస్థ, అది ఒక క్యారెక్టర్ని కూడా పెంచుతూ ఉండాలి. మన యొక్క క్యారెక్టర్, మన యొక్క సంస్కృతిని కూడా మన యొక్క విద్య అనేది పెంచుతూ ఉండాలి. దానికోసమే ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో పరివర్తన్ అనే ఒక అంశాన్ని తీసుకొని మరి దాంతో కూడా ఆధ్యాత్మిక యొక్క హెల్త్ కేర్, ఎలాగైతే మేము ఒక టెస్ట్ పెట్టాం అన్నమాట, ఆ హెల్త్ కేర్ ద్వారా, ఆధ్యాత్మిక హెల్త్ కేర్ ద్వారా మేము స్టూడెంట్స్ని, యువతని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట దీంట్లో. కాబట్టి మన యొక్క ఆధునిక విజ్ఞానం అనేది కేవలం కంపిటెన్స్నే కాకుండా క్యారెక్టర్ని కూడా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఇస్కాన్ యూత్ ఫోరం అనేది ఎంతో కృషి చేస్తూ ఉంది. దానికి మన అధ్యక్షుల వారు చక్రధారి ప్రభు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి, విశేషంగా ఈ జగన్నాథుడి యొక్క రథయాత్రని అడిక్షన్ ఫ్రీగా ఎంతో యువతని ప్రోత్సహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. మాత్రం
అందించే 3 కౌంటర్లను తయారు చేశారు. అలాగే వాలంటీర్స్కి యాక్చువల్లీ ఈ లైన్లో వస్తారు, అందరూ ఒకటేసారి వస్తారు.